హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి 16,761 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఇలా అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా అయితే క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్డేట్ ఏంటి అంటే, పిఎఫ్ ఆఫీసర్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మీకు నోటిఫికేషన్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది థంబ్నెయిల్తో. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. గాయ్స్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అధికారికంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ నుంచి ఈ యొక్క నోటీస్ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే, మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఏదైతే మనకి నవోదయ విద్యాలయాలు ఉన్నాయో, నవోదయ విద్యాలయాలే కాకుండా కేంద్రీయ విద్యాలయాల్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్కి సంబంధించి స్టేట్ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఏదైతే మనకి కేంద్రీయ విద్యాలయాలు అంటే కేవీఎస్ అలాగే నవోదయ విద్యాలయాలు ఉన్నాయి కదా, సో ఆ రెండింటికి సంబంధించి ఇక్కడ ఆ యొక్క స్టేట్ వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి టోటల్గా 36 స్టేట్స్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి కేవీఎస్ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో టీచింగ్ పోస్ట్ వచ్చేసి 320 పోస్ట్ అనేవి ఖాళీలు ఉన్నాయి. నాన్ టీచింగ్ ఏమో 41. అండ్ నవోదయ విద్యాలయాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 149 టీచింగ్ వేకెన్సీస్ అండ్ నాన్ టీచింగ్ ఏమో 102 వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణకి సంబంధించి కేవీఎస్ఎస్కి సంబంధించినటువంటి ఏదైతే టీచింగ్ పోస్టులు ఉన్నాయో 329, నాన్ టీచింగ్ ఏమో 50 అండ్ ఎన్బిఎస్కి సంబంధించి టీచింగ్ 81, నాన్ టీచింగ్ ఏమో 46. టోటల్గా మనకి 16,000కి పైగా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఒక కేవీఎస్ అలాగే ఎన్విఎస్ఎస్ స్కూల్స్లలో భర్తీ చేయబోతున్నటువంటి ఏదైతే మనకి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్ట్ ఉన్నాయో, సో వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ అలాగే వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో ముందుగా మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన అంటే కేవీఎస్ఎస్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి రిక్రూట్మెంట్లో భాగంగా మనకి సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ విధానంలో. టీచింగ్ పోస్ట్లకు వచ్చేసి ఏంటి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్టేజ్ 2లో ఏంటి అంటే, టీచింగ్ పోస్టులకి అయితే మీకు డెమో క్లాస్ ఉంటుంది, దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నాన్ టీచింగ్ పోస్టులు లైక్ స్టెనోగ్రాఫర్స్ కానీ, లోవర్ డివిజన్ క్లర్క్ ఇలాంటి లైబ్రేరియన్ పోస్టులకి ఏంటి అంటే మీకు స్కిల్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ చేసేసి జాబ్ ఇస్తారు. అలాగే స్టేజ్ 3లో ఏంటి అంటే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఫైనల్గా మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. అంటే కంప్లీట్గా సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మొత్తం 3 స్టేజెస్లో జరుగుతుంది. అందులో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకి ఎలా సెలక్షన్ చేస్తారు అంతా కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. మనకి టీచింగ్ పోస్ట్లే కాకుండా నాన్ టీచింగ్ పోస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయంటే, ప్రిన్సిపల్ అలాగే వైస్ ప్రిన్సిపల్, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని, అలాగే టీజీటీ అండ్ నెక్స్ట్ పిఆర్టీ, ఈ యొక్క జాబ్స్ అనేవి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి కూడా ఉంటాయి. సో నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఏమో మనకి మినిమం 18 నుంచి పోస్టుల వారీగా 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క నాన్ టీచింగ్ పోస్టులకి అంటే ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th వాళ్ళకి ఉంటాయి, అలాగే గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మనకి అక్కడ పోస్టులు ఉంటాయి. లైక్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్ అలాంటి జాబ్స్ ఉంటాయి. సో మనకి టీచింగ్ పోస్టులేమో పిఆర్టీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, పిఆర్టీ, పీజీటీ అండ్ టీజీటీ. సో ఇందులో మనకి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో వీటికి ఏంటంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండే బీఈడీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి.
సో ఏదైతే మనకి టీచింగ్ పోస్ట్ ఉన్నాయో వాటికి మీకు కంపల్సరీగా సెంట్రల్ టెట్ అనేది కంపల్సరీగా మీరు పాస్ అయి ఉండాలి. స్టేట్ టెట్ అనేది పనికిరాదు, సెంట్రల్ టెట్ అనేది సో మీకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులు అనేవి పక్కన పెట్టేసేయండి. మనకి మెయిన్గా ఏంటంటే పీజీటీ, టీజీటీ, పీఆర్టీకి సంబంధించి చూడండి. సో ఇందులో మనకి డిఈడి క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీరు ఇంటర్ లేదా ఇంటర్ పాస్ అయ్యి ఉంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఈడి ఉంటుంది కదా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో డిఈడితో పాటు సీటెట్ అనేది పాస్ అయితే పీఆర్టీ పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు. సో అలా కాకుండా మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే బీఈడీ చేస్తే టీజీటీ పోస్టులకి అప్లై చేయొచ్చు. సో అలా కాకుండా మీరు ఒకవేళ మాస్టర్ డిగ్రీ చదివితే బీఈడీ చేస్తే పీజీటీ పోస్టులకి అప్లై చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. పీజీటీ పోస్టులకి 40 years వరకు, టీజీటీకి అయితే 35, పీఆర్టీకి అయితే 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా పోస్టుల వారిగా మీకు అప్లికేబుల్ అయితే అవుతాయి. మనకి నవోదయ విద్యాలయ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మనకి సింగిల్ సిబిటీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా టీచింగ్ పోస్టులు ఉంటాయి. సో ఇందులో టీచింగ్ పోస్టులకి ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నాన్ టీచింగ్ పోస్టులకి ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుంది. దానికి కాకపోతే ఏంటి అంటే మీకు పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకి చూడండి, సమ్ పీజీటీ ఆర్ టీజీటీ పోస్ట్ మే బీ కాంట్రాక్చువల్ అండ్ సెలెక్టెడ్ త్రూ డైరెక్ట్ ఇంటర్వ్యూ వితౌట్ సిబిటీ. అంటే ఇక్కడ కొన్ని పోస్టులు పీజీటీ అండ్ టీజీటీ వచ్చేసి రెగ్యులర్ కాకుండా కొన్ని కాంట్రాక్చువల్గా కూడా ఉంటాయి ఈ యొక్క ఎన్విఎస్కి సంబంధించి. సో మెయిన్గా ఎన్విఎస్కి సంబంధించి ఎక్కువ పోస్టులు ఏంటి అంటే నాన్ టీచింగ్కి సంబంధించి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10th క్లాస్ వాళ్ళకి ఎంటీఎస్ జాబ్స్ ఉంటాయి, అలాగే ఇంటర్ వాళ్ళకి క్లర్క్ జాబ్స్, డిప్లొమా వాళ్ళకి కూడా ఉంటాయి, అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా. సో ఇందులో టీచింగ్కి సంబంధించే కాకుండా నాన్ టీచింగ్కి సంబంధించి ఉంటాయి. 18 నుంచి 45 years పోస్ట్ వారిగా మనకి ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ కాదు. అండ్ నెక్స్ట్ మనకి పీజీటీ అండ్ టీజీటీ పోస్టులు. సో పీజీటీకి సంబంధించి మాత్రం సో మీరు మాస్టర్స్ డిగ్రీ చేసుంటే బీఈడీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే టీజీటీ పోస్టులకు వచ్చేసి ఏంటి అంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ కానీ సో లేదంటే బీఈడీ చేస్తే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి కేవీఎస్కి సంబంధించి, ఎన్విఎస్కి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఇలా అయితే ఉండాలి. ఎన్విఎస్కి సంబంధించి ఏమో మనకి 10th class వాళ్ళకి ఎంటీఎస్ జాబ్స్ ఉంటాయి, ఇంటర్ వాళ్ళకేమో క్లర్క్ లెవెల్ జాబ్స్, డిగ్రీ వాళ్ళకేమో మనకి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. సాలరీ వచ్చేసి మనకి 10th class పోస్టులకి దాదాపుగా 35,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఇంటర్ వాళ్ళకైతే దాదాపుగా 45,000 వరకు, డిగ్రీ వాళ్ళకైతే 50,000కి పైగానే మనకి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా టీచింగ్ పోస్టులకి అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది, దాదాపు 70,000 ఎబోనే ఉంటుంది ఈ యొక్క ఏదైతే పీజీటీ, టీజీటీ లాంటి జాబ్స్ ఉన్నాయి. ఇంకా మనకి పోస్టుల వారిగా వాటికి సంబంధించి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. జాబ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చూసినట్లయితే ఇక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలా వచ్చిందంటే రీసెంట్లీగా మనకి 23rd July రోజు రాజ్యసభలో రంజిత్ రాజన్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి ఇక్కడ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి జయంత్ చౌదరి గారు ఉన్నారో వాళ్ళు యొక్క ఆన్సర్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఏదైతే కేవీఎస్ అండ్ ఎన్విఎస్కి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి వాటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో దానికి సంబంధించి ఈ విధంగా తను ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ మనకి ఈ ఇయర్లోనే అంటే దాదాపుగా దసరా వరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ మంత్ మనకి సీటెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి ఎవరైతే సీటెట్ ఎలిజిబిలిటీ లేదో కంపల్సరీగా సీటెట్ అనేది నెక్స్ట్ మంత్ అయితే అప్లై చేసుకోండి. మీకు ఫర్దర్గా టెట్ అనేది పాస్ అయినట్లయితే సీటెట్ మీకు ఫర్దర్గా ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఇది మనకి యొక్క కేవీఎస్ అండ్ ఎన్విఎస్ స్కూల్స్కి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు అన్ని డీటెయిల్స్తో మీకు మరొక వీడియో అయితే చేస్తాను. సో మీకు వీడియో ఎలా అనిపించింది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.